ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామంలో క్రీస్తు పేరిట అందరికీ వందనములు. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 25వ వచనాన్ని ఒకసారి మనం ధ్యానించుకుందాం. రాహాబును వేశ్య యెరికోను వేగుచూచుటకు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి ఉండెను గనుక అతడు ఆమెను, ఆమె తండ్రి ఇంటి వారిని, ఆమె కలిగిన వారిని అందరినీ బ్రతకనిచ్చెను. ఆమె నేటి వరకు ఇశ్రాయేలీల మధ్య నివసించుచున్నది. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమామయుడ, కృపామయుడ, మా స్తుతులకు కారణభూతులైన గొప్ప దేవ, మీ బంగారు పాదములకు స్తోత్రాలయ్యా. మరియు చదవబడిన వాక్యము తండ్రి నాయన మీకే మహిమకరంగా ప్రతి ఒక్కరి హృదయాల్లో నాటబట్టుకు మీ కృప్తోడుకం సహాయం చేసి నడిపించమని యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ధ్యానించబడిన వాక్యంలో మనం గమనించినట్లయితే రాహాబును వేశ్య యెరికోను వేగు చూచుటకు యెహోషువ పంపినటువంటి దూతలను దాచిపెట్టి ఉన్నదన్నమాట. దాచిపెట్టి ఉన్నది అంటే మరి యెరికో పట్టణం అనేది ఒక భయంకరమైనటువంటి పట్టణం అన్నమాట. అయితే యెరికో పట్టణము భయంకరం, పాపంలో ఉండడము, శపించబడింది. కఠిన హృదయం కలవారు వాళ్ళంతా కూడాను అది వ్యభిచారానికి గుర్తుగా ఉన్నటువంటి యెరికో పట్టణము. అపవిత్రమైనటువంటి ప్రజలు ఉన్నారు. అది దిగిపోయే పట్టణముగా ఉన్నది. పతనావస్థలో ఉన్నటువంటి పట్టణముగా ఉన్నదన్నమాట. మరి అయితే ఆ పతనావస్థలో ఉన్నటువంటి ఆ పట్టణంలో రాహాబును వేశ్య కూడా ఒక ఆమె ఉన్నది. కానీ ఇక్కడ విషయం ఏమిటంటే, మరి యెరికో పట్టణంలో ఎంతోమంది ప్రజలుంటే ఇక్కడ గమనించిన విధంగా రాహాబును వేశ్య యెరికోను వేగు చూచుటకు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి ఉండెను. అంటే ఆమె దగ్గరికి యెహోషువ వేగుల వారిని పంపించాడు, ఇద్దరిని. ఆ వేగుల వారు వచ్చినప్పుడు మరి ఆమె ఇంటికి ఎందుకు వచ్చారు అంటే ఆమె దేవుడితో ఆశీర్వదింపబడింది. దేవుడు అంటే భయం కలిగింది. వేశ్య అయినా కూడాను మరి ఆ పట్టణం అంతా భయంకరమైన స్థితిలో ఉన్నను ఆమె ఒక్కటి మాత్రమే దేవుడంటే భయం కలిగి, దేవుడంటే ప్రేమ కలిగి, దేవుడంటే విశ్వాసంతో, దేవుడంటే నమ్మకంతో ఆమె అక్కడ జీవిస్తున్న వ్యక్తిగా మనము చూస్తాము. అందుకోసమే ఈ వేగుల వారు కూడా అక్కడికి రావడం జరిగింది. ఆమె కొన్ని విషయాలు విన్నదంట. ఏం విన్నది అంటే, మనం ఇక్కడ గమనించినట్లయితే యెహోషువ 2వ అధ్యాయము 11 నుండి 14 వచనాలు కనుక మనం గమనించినట్లయితే ఆమె ఈ వాక్యంలో ఈ మాట అంటుంది. ఏమనంటే, మరి మిమ్మల్ని నేను సేవ్ చేశాను కదా. ఆమె నిజంగానే సేవ్ చేసిందండి వాళ్ళని. ఎలాగా? తన ప్రాణాన్ని అడ్డుగా పెట్టి వారిని రక్షించిందనమాట. అంటే రాజు మరి వారి దూతలను కూడా పంపించినప్పుడు మరి వాళ్ళని చూపించు ఎక్కడున్నారు అంటే వారు వచ్చారు, కానీ మళ్ళా తిరిగి వెళ్ళిపోయారు. మీరు తొందరగా వెళ్ళి వాళ్ళని పట్టుకోండి అని పంపించేసింది. కానీ ఆమె దాచిపెట్టింది. ఎందుకు? తన ప్రాణాన్ని అడ్డుగా పెట్టింది అనమాట. ఎందుకు పెట్టింది? దేవుడు అంటే విశ్వాసంతో, నమ్మకంతో, ప్రేమతో, ఆమె దేవుని మీద నమ్మకంతో ఆమె తన ప్రాణాన్ని అడ్డుగా పెట్టడం అక్కడ జరిగి వాళ్ళని రక్షించింది అనమాట. దానికి బదులుగా ఆమె ఏం కోరుకుందంటే, మరి ఏమంటుందంటే, దేవుడు చాలా, మీ దేవుడి గురించి నాకు తెలుసు, ఆయన ఆకాశము పైన కానీ భూమి క్రింద కానీ దేవుడే, మీ ఎదుట ఎన్నో గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేసిన దేవుడు అని ఆమె ఒప్పుకుందండి. చూడలేదు కానీ విన్నదంతే. విన్నదాన్ని ఆమె ఒప్పుకొని ఎంత బాగా వారితో అంటుంది కదా, ఈ విధంగా మాట్లాడుతూ, మరి నేను మీకు మేలు చేశాను కాబట్టి మీరు కూడా నాకు ఒక సహాయం చేయండి. ఏంటంటే అది, నన్ను, నా తల్లిని, నా తండ్రిని, నా సహోదరులను, అలాగే తల్లి ఇంటి వారిని, తండ్రి ఇంటి వారిని అందరిని కూడా మీరు రక్షించండి, మమ్మల్ని సేవ్ చేయమని అడుగుతుందన్నమాట. ఎందుకంటే మరి వేగుల వారు వచ్చింది ఎందుకంటే ఆ మహాపట్టణాన్ని ధ్వంసం చేయాలని. వారు అవిధేయులున్నందున, ప్రతి విషయంలో అవిధేయత కలిగి జీవిస్తున్నందున, విగ్రహారాధులైనందున వారిని నాశనం చేయడానికి వారిని యెహోషువ పంపించున్నాడు. కాబట్టి ఆ విషయంలో మరి ఆమె వారిని దాచిపెట్టి మరలా వారిని అడుగుతుందన్నమాట, సహాయం అడుగుతుంది. మరి ఇదిగో అందరినీ కూడా మీకు సహాయం చేశాను కాబట్టి నాకు సహాయం చేయండి, మమ్మల్ని అందరినీ కూడా రక్షించమని ఆమె అడుగుతుందన్నమాట. అంటే దేవుడు ఆమెను ఎన్నుకోవటంలో చూడండి ఆమె మీద ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు. ఎందుకంటే ఆమె చూడకుండానే దేవుడి గురించి
విన్నందువల్లనే ఆమె రక్షణ పొందిందండి. విన్నందువల్లనే దేవుణ్ణి విశ్వసించింది, విన్నందువల్లనే దేవుణ్ణి నమ్మింది, విన్నందువల్లనే దేవుణ్ణి ఆరాధించింది. అందుకోసమని దేవుడు కూడా ఆమెను ప్రేమించి ఆమె ఇంటికే మరి వేగుల వారు వచ్చేటట్టుగా మరి ఆమె ఇంటిలో నుంచి ఆ ఇంటి కుటుంబాన్ని అంతా కూడా రక్షించడానికి మరి దేవుడు చూపించిన కృప ఇంటి మీద ఎంత ఉందండి. మరి ప్రియ దేవుని బిడ్డలారా, మరి మనము రాహేబ్ అనే వేషం చూసినట్లయితే ఆమె ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నా కూడా, ఆ పట్టణం అంతా కూడా భయంకరమైన స్థితిలో ఉన్నా కూడా, తన చుట్టూ ఉన్న వాళ్ళంతా భయంకరులైనా కూడా మరి ఆమె ఒక్కటే రక్షణ పొందడానికి మరి ఎలా సాధ్యపడిందండి. మరి ఒకసారి గమనించండి ప్రియుల. అదేవిధంగా ఆమె ఆశీర్వదింపబడింది. మరి ఎలాగంటే మరి వాళ్ళు అడిగారు కదా, మరి మేము వచ్చినప్పుడు నాశనం చేయడానికి వచ్చినప్పుడు మరి మీ ఇంటి గుర్తుగా ఒక ఎర్రని దారాన్ని కట్టండి అని చెప్పినప్పుడు ఆమె సరే అని చెప్పిందనమాట. అప్పుడు మీ కుటుంబాన్ని అంతా కూడా మీ ఇంట్లో ఉంచుకున్నట్లయితే వారందరిని కూడా రక్షించే బాధ్యత మాది. వాళ్ళు చెతగొట్టు వేయించుకుందనమాట. వారిని రక్షించే బాధ్యత మాది. కానీ వారు బయట ఎక్కడైనా ఉంటే మాత్రం అది బాధ్యత మాది కాదు. కానీ మీ ఇంట్లో ఎవరైతే ఉంటారో ఆ సమయంలో వారందరిని కూడా రక్షించే బాధ్యత మాది అని వారు ఆమెకి ప్రామిస్ చేస్తున్నారన్నమాట. ఈ విధంగా తన కుటుంబాన్ని కూడా రక్షించుకున్న వ్యక్తిగా ఆమెని మనము తన్నే కాకుండా తన కుటుంబాన్ని కూడా రక్షించిన వ్యక్తిగా చూడొచ్చు. అలాగే దేవుని కృపతో ఇశ్రాయేల్లో ఒకటిగా ఆమె చేర్చబడడం కూడా మనం చూస్తాము. ఎలాగంటే ఆమె ఇంటికి వెళ్ళి వాళ్ళందరినీ కూడా నాశనం చేసే సమయంలో ఆ ఇంటికి వెళ్ళి ఆ ఎర్రదారం ఎక్కడైతే ఉందో ఆ ఇంటికి వెళ్ళి వారందరిని కూడా వెలుపలకు తీసుకొచ్చి ఇశ్రాయేల్ పాళెము వెలుపట వారిని ఉంచడం జరిగింది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏంటంటే ఆమె హెబ్రీయులకు రాసిన పత్రిక 11:31 మనం చూసినట్లయితే ఆమె విశ్వాసాన్ని బట్టి రాహాబును వేశ్య వేగుల వారిని సమాధానంగా చేర్చుకుంది. కాబట్టి అవిధేయతలు వాళ్ళు ఆ పట్టణంలో ఉన్న వారంతా అవిధేయులతో పాటు ఆమె నాశనం కాకుండా నశింపకుండా ఆమె బయటపడింది అన్నమాట. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే మత్తయి సువార్తలో మనం చూస్తాము ఈమె ఎవరు ఏంటి అనేది మనం చూసినట్లయితే నయస్సోను సల్మానును కనెను, సల్మాను రాహాబునందు బోయజును కనెను. సల్మాను రాహాబునందు బోయజును కన్ను. సల్మాను అనే ఒక వ్యక్తిని, ఇజ్రాయేల్ వంశస్థుడైన సల్మాన్ అనే ఒక వ్యక్తిని ఈ రాహాబు పెళ్లి చేసుకోవడం, వారి ద్వారా బోయజును కనడం ఇక్కడ మనం ఈ వాక్యం ద్వారా తెలుస్తుంది. మరి బోయజ్ ఎవరంటే తెలుసు కదండి, రూతుని పెళ్లి చేసుకుంటే రూతు ఈ వంశంలో నుంచి క్రీస్తు వంశంలోకి ఈ రాహాబు చేర్చబడింది అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది అనమాట. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలాంటి వారైనా దేవుడు క్షమిస్తాడండి. ఆయన ఏళ్ల మనం భయభక్తులు కలిగి, అలాగే ఆయన ఏళ్ల ప్రేమ కలిగి, ఆయన విశ్వాసం కలిగి, ఆయన నమ్మకం కలిగి కనుక మనం జీవిస్తే ఆయన తప్పగా మనల్ని రక్షించేవాడు, క్షమించేవాడు, విడిపించేవాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే మనము కూడా ఇప్పుడు ఆమె ఎలాగైతే వంశావళిలో మరి చేర్చబడిందో అలాగే మనము దేవుని వారసులుగా, రాజ్య వారసులుగా కావాలని దేవుడు ఆశపడుతున్నాడండి. మరి ఆ విధంగా ఉంటకు దేవుడు అందరిని కూడా మరి మనమందరం కూడా సంసిద్ధంగా ఉన్నామా? మరి అందరూ కూడా సంసిద్ధంగా ఉన్నట్లయితే మరి దేవుని ప్రేమను పొందుదాము, దేవుని కృపను చూద్దాం. దేవుడు ఏ విధంగా అయితే కోరుకున్నాడో ఆ విధంగా మనం జీవించి ఆయన రాజ్యంలో మనం స్థానాన్ని పొందాలని, మరి అట్టి కృప మనకి అనుగ్రహిస్తాడని దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమమేడ, కృపామేడ, ఇదిగో ప్రభువా తండ్రి, నేను విన్నటువంటి వాక్యాన్ని ప్రతి ఒక్కరు హృదయాల్లో భద్రపరుచుకొని మీకే మహిమకరంగా జీవించడానికి మీ కృప దయచేసి నడిపించమని వేడుకుంటూ యేసు ప్రభు నాన్న వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.